మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ఈయన తిరుపతిలో 1972 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ లో డిగ్రీ చేశాడు. అక్కడే పీజీ కూడా కంప్లీట్ చేశాడు. ఈయన 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు అతను తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు గారి దృష్టిలో పడ్డాడు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ గారి మూడవ కూతురు అయిన భువనేశ్వరి దేవిని చంద్రబాబుకిచ్చి పెళ్లి చేశాడు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించాడు. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధమంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పెట్టిన 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అయిన వెంకట్రామనాయుడు చేతిలో ఓడిపోయాడు. తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ స్థాపకుడైన మామపైనే తిరుగుబాటు చేసి తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును పొంది ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. 2004 సంవత్సరం వరకు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అతను బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ నినాదాన్నిచ్చి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ని స్థాపించేలా చేశాడు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓలను ఒప్పించి చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ కి తీసుకువచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి. తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. సో చంద్రబాబు గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.